మీ సిబిల్ స్కోర్ 750 to 900 మధ్యలో ఉంటే మీకు లోన్స్ చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అదే మీ సిబిల్ స్కోర్ 700 to 750 మధ్యలో ఉంటే మీకు లోన్స్ దొరుకుతాయి కానీ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 300 to 700 మధ్యలో ఉంటే మీకు లోన్స్ దొరకడం చాలా కష్టం అండ్ ఇది ఒక రిస్క్ జోన్. అసలు సిబిల్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? సిబిల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ని మీరు ప్రాంప్ట్ టైంకి పే చేయండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ని ప్రాంప్ట్ టైంకి పే చేయండి. మీ క్రెడిట్ యూటిలైజేషన్ లెస్ దెన్ 30% ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర 1 lakh రూపీ క్రెడిట్ కార్డు ఉంటే మీరు దాంట్లో 30,000 రూపీస్ మాత్రమే యూస్ చేయండి. 70,000 రూపీస్ అలానే ఉంచండి. మీ దగ్గర ఏమన్నా ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే అంటే 7 or 8 years ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిని క్లోజ్ చేయకుండా యూస్ చేయండి. అండ్ అన్నెసెసరీగా లోన్ ఎంక్వైరీస్ చేయొద్దు. ఇలా కాకుండా మీ సిబిల్ స్కోర్ పెరగాలి అంటే ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేకపోతే మీరు ఒక ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఒక 10,000 రూపీస్ ఎఫ్డీ చేసి ఆ 10,000 రూపీస్కి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఎవ్రీ మంత్ ఒక 1,000 రూపీస్ స్పెండ్ చేసి ఆ బిల్ని మీరు ప్రాంప్ట్ టైంకి పే చేయండి. 3 monthsలో మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఎక్కడ చెక్ చేసుకోవాలి? మీరు సిబిల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, పేటీఎంలో, వన్ స్కోర్లో, పైసా బజార్లో, ఈ యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ని మీరు ఫ్రీగా చెక్ చేసుకోవాలి అంటే జీపేలో చెక్ చేయండి. నేను జీపేలోనే ఎప్పుడు చెక్ చేస్తాను. మీ సిబిల్ స్కోర్ ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీ సిబిల్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అది ఎందుకు జరుగుతుంది అన్నదాన్ని ఐడెంటిఫై చేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఫాలో జీనీ ఫైనాన్స్. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.